తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. వీటిలో తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, ఏపీలోని రాయనపాడు, మంగళగిరి, కంభం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇక ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునీకరించింది. తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను 26 కోట్లతో పునరాభివృద్ధి చేశారు. హైదరాబాద్ ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండటంతో ఈ స్టేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు, ప్రయాణికులు ఈ స్టేషన్ ను వినియోగిస్తున్నారు. రోజుకు సుమారు 62 MMTS సబర్బన్ రైళ్లు ఈ స్టేషన్ మీదుగా నడుస్తుండగా ఇది నగర రవాణాలో కీలక కేంద్రంగా మారింది. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరిచారు.